అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అపూర్వ చింతామణి కథను వింటున్నాం కదండి. నిన్నటి భాగంలో సుధాకరుడు 3 ప్రశ్నలను ఎలాగైతే తెలుసుకున్నాడు, చింతామణి ప్రశ్నించే ప్రశ్నలు అయితే తెలుసుకున్నాడు, కానీ వాటికి సమాధానాన్ని తెలుసుకోగలిగాడో లేదో తెలియాలంటే ఈ కథను పూర్తిగా వినాల్సిందే. ఇక ఆలస్యం ఎందుకు, కథలోనికి వెళ్దామా మరి. సన్యాసి అడిగే 3 ప్రశ్నలు తెలిసినా సుధాకరునికి జవాబులు ఎలా లభ్యమవుతాయనే ఆలోచనలో అయితే సుధాకరుడు పడ్డాడు. మంజులు చేసిన సాయమును రాజదంపతులకు చెప్పి వారి అనుమతితోనే ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. సుధాకరుడు కొంచెం కూడా అలసటను తీర్చుకోకుండానే ప్రయాసపడి ఎంతో దూరం గుర్రం మీద ప్రయాణమయ్యాడు. 3 మార్గాలు ఒకే చోటున కనిపించాయి. తను ఎలా వెళ్ళాలో ఎటు వెళ్ళాలో కూడా తెలియటం లేదు. ఇలా అనుకుంటూనే ఒక చోటన ఆలోచిస్తూ ఆగిపోయాడు. ఆ సమయంలోనే ఎవరో ఇలా అంటున్నారు, "ఓ రాజకుమారా" అని పిలుస్తున్నారు. అప్పుడు సుధాకరుడు ఏం చేశాడు, ఆ గొంతు ఎవరిది అని చుట్టూ కూడా పరిశీలించి నలువైపులా చూస్తున్నాడు అన్నమాట. అప్పుడు అంటున్నారు, అవతల గొంతు ఏమంటుంది అంటే, "నిన్నే సుధాకరా" అన్నది. ఆ గొంతు మళ్ళీ అంది, ఏమని, "నిన్నే సుధాకరా, నిన్నే" అంటుంది. అది ఎవరో ఒక స్త్రీ గొంతులాగా అనిపించింది సుధాకరుడికి. పేరు పెట్టి కూడా పిలుస్తున్నది. ఇక్కడ నేను తెలిసిన వారు ఎవరున్నారబ్బా అనుకుంటున్నాడు సుధాకరుడు. అంతలోనే ఇంకొక మాట కూడా సుధాకరునికి చెవును పడింది. ఏంటది? "ఇటు రా నాయనా" అని పిలుస్తుంది ఆ గొంతు. ఆ మాటలు వినబడిన వైపే ఏం చేశాడంటే చెవులు పెకలించి వింటూనే కళ్ళతో పరీక్షగా చూశాడనమాట సుధాకరుడు. అదే సమయంలో ఇంకొక ముని కూడా సుధాకరుని దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఆ ముని సుధాకరునికి ధైర్యం చెప్పి, "నువ్వు ఏమాత్రం భయపడవలసిన పని అయితే లేదు సుధాకర, చిరంజీవై ఉండు సుధాకర. నువ్వు ఏం చేస్తావంటే ఇటు తూర్పు దిశగానే ప్రయాణమై వెళ్ళు. అక్కడ 10 యోజనాల దూరం వరకు వెళ్ళు. అక్కడ నీకు ఒక ముని తలక్రిందులుగా తపస్సు చేసుకుంటూ కనిపిస్తారు. ఆయన్ని దర్శించగానే నీకైతే మంచి అయితే జరుగుతుంది" అని చెప్పాడు. ఆ వెంటనే వెళ్ళాడు ఆ ముని. ప్రయాణం చేసి అలసిపోయినప్పటికీ కూడా సుధాకరుడు ఏమాత్రము వెనుకడుగు వేయకుండా మరలా 10 యోజనాలు ప్రయాణం చేయటానికి ఎంతోసేపు అయితే సుధాకరునికైతే పట్టనేలేదు. తలక్రిందులుగా ఉండి తపస్సు చేస్తున్న మునికి సుధాకరుడు వెంటనే దర్శించుకుని మునిని నమస్కారం చేశాడు. ముని అయితే మాట్లాడలేదు. ఇంకా పిలవకూడదు అనుకుని అవతలగా ఉన్న ఒక బండరాతి మీద కూర్చున్నాడు సుధాకరుడు. కొంతసేపటికి ఆ ముని కళ్ళు తెరిచి సుధాకరుని వైపు చూశాడు. అతన్ని పిలిచి పక్కన కూర్చోమని చెప్పాడు ఆ ముని. అతను కూడా సుధాకరుడు కూడా ఏమనుకున్నాడు, ఆ ముని ఏ విధంగా చెప్పాడో అలాగే చేశాడు. అప్పుడు ముని సుధాకరుణ్ణి ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. "నీవెవరు" అని అడిగాడు ముని. సుధాకరుడు తనెవరో తన వివరాలేంటో అన్నీ కూడా మునికి వివరించి చెప్పుకున్నాడు. "నాతో నీకు పని ఏమిటి" అని అడిగాడు మల్లాను. సుధాకరుడు చెప్పబోయే అంతలోనే "నీకు నా వల్ల కావలసిన పని ఏమిటి" అని మళ్ళీ అడిగాడు ముని. సుధాకరుడు మరలా జరిగిందంతా వివరంగా వివరించాడు. అప్పుడు ముని ఈ విధంగా అంటున్నాడు, "చిరంజీవ, నీవు మంచి పనికే కంకణం కట్టుకున్నావు. ఆ యోగి, ఆ సన్యాసి గొప్ప మోసగాడు. వాడొక పెద్ద నీచుడు. ఆ నీచుడు అడిగే 3 ప్రశ్నలకు జవాబులు నీకు తొందరలోనే దొరుకుతాయి. ముందు కాంసనగరము అవతల లభిస్తాయి. దానిని సంపాదించడము అంత సులభమైన పని అయితే కాదు.
ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొని వెళ్ళవలసి ఉంటుంది. నీకు ధైర్య సాహసాలు ఉంటే ఎదురయ్యే ఆటంకాల వల్ల ప్రమాదం అయితే ఉండదు. ఇక ఆలస్యం చేయక వెళ్ళాలి. అయితే కార్యం అయితే నీకు నెరవేరుతుంది. నీకు ఈ సమయంలో అయితే ధైర్యం చాలా అవసరం. ఉపాయాలు కూడా ఎన్నో తెలిసి ఉండాలి. ఇప్పుడు నేను చెప్పేది విను. ఇక్కడికి దక్షిణ దిశగా 25 యోజనాలు పోయిన తర్వాత నీకు మొదట ఇలా నగరం కనిపిస్తుంది. నీకు ప్రమాదం ఏదైనా సంభవించినప్పుడు మనసులో ఈ మంత్రాన్ని అయితే పఠించుకో. జై మృత్యుంజయ మహామునియే నమః అని అనుకో. నీకు విజయం అయితే కలుగుతుంది. ఇక వెళ్ళి రమ్మని దీవించాడు ఆ ముని. సుధాకరుడు ప్రయాణమై వెళ్ళాడు. సుధాకరుని గుర్రం వేగంగా పరిగెడుతుంది. మఠ మధ్యాహ్నం కావస్తుంది. బాణుడు భగభగమంటున్నాడు. చాలా ఎండ తీవ్రతగా ఉంది. శరీరం అంతా కూడా చెమటతో నిండిపోయింది. గుర్రం కూడా బాగా అలసిపోయింది. అదేం చేసింది? ఒక వన ప్రదేశానికి చేరుకుంది. సేద తీర్చుకునేందుకు ఏం చేశాడు సుధాకరుడు? గుర్రం దిగి చెట్టు కింద కూర్చున్నాడు. గుర్రానికి పచ్చిక అవసరమైనది, దానికి ఆకలి వేస్తుంది. అందువల్ల గుర్రాన్ని పచ్చిక తినడానికి వదిలాడు. చెట్టు క్రింద బాగా పడుకున్నాడు. అలసిపోయిన వందున ఏమైందంటే వెంటనే నిద్ర అయితే పట్టేసింది సుధాకరునికి. చాలాసేపటికి అంటే సాయంత్రం సమయం వరకు సుధాకరునికి తెలివైతే రాలేదు. ఆ సాయంత్రం సమయానికి మెలకువ వచ్చింది. కళ్ళను నులుపుకొని అటు ఇటు చూశాడు. అతడు ఉండాల్సిన చోటైతే లేదు. అతని కాళ్ళు చేతులు కదలడానికి కూడా వీలు పడకుండా బంధించేశారు ఎవరో. మరి గుర్రం ఏమైందో కనిపించడం లేదు. అంతా కూడా గందరగోళంగా తోచింది. ఆలోచిస్తున్నాడు. ఏమిటి నా గతి ఏమవుతుంది? ఎవరు చేశారు ఈ పని అని అతి ఆలోచనలో పడ్డాడు సుధాకరుడు. అంతలోనే ఎవరో చప్పట్లు కొట్టారు. కత్తులు గొడ్డళ్ళు పట్టుకున్న కోయవాళ్ళని తెలిసింది సుధాకరుడికి. వాళ్ళని చూశాడు సుధాకరుడు. సుధాకరుడు చుట్టూ పరిశీలించి చూశాడు. వాళ్ళు కనిపికోయేవాళ్ళు. మనుషులు వికటంగా నవ్వుతూ తన చుట్టూ చేరి ఉన్నారు. కోయవాళ్ళైతే మాట్లాడటం లేదు. అతని మాటలు వినిపించుకోలేదు కోయవాళ్ళు. అతన్ని తమతో పాటు ఈడ్చుకుని వెళ్ళారు. వాళ్ళ తీరును చూసి వారు తనను బలివ్వడానికే ఉన్నారని, అందువల్లనే సుధాకరుణ్ణి బంధించారని సుధాకరుడు అనుకుంటున్నాడు. వాళ్ళ భాష అయితే సుధాకరునికి అస్సలు అర్థం కావటం లేదు. సుధాకరుని భాష వీరికి తెలుస్తుందో లేదో కూడా సుధాకరునికి అయితే తెలియదు. మౌనంగానే వెళ్ళాడు. సుధాకరుని శరీరం అంతటా కూడా వాళ్ళు పసుపు పూసేశారు. వేపమండలు మొల చుట్టూ కట్టారు. వారి గూడెం అంతా కూడా ఊరేగించారు. తర్వాత కొండదేవత గుడికి తీసుకుని వెళ్ళారు సుధాకరుణ్ణి. సుధాకరుణ్ణి బలిపీఠం మీద నిలబెట్టారు. సుధాకరుడు భయపడుతున్నాడు. తన ఆయుష్ ఈవేళతో పూర్తయిందనుకుని తలుచుకున్నాడు. కానీ తన ప్రయత్నం తను చేసి వాళ్ళ నుండి తప్పించుకోవాలని అనుకుంటున్నాడు. అంతలోనే తలక్రిందులుగా తపస్సు చేస్తున్న ముని గుర్తుకు వచ్చాడు. ఆయన ఏదైనా ఆపద సమయంలో చెప్పిన మంత్రము గుర్తుకొచ్చింది. తలవమన్న మాట గుర్తుకొచ్చింది.
వెంటనే సుధాకరుడు జయ మృత్యుంజయ మునియే నమః అనే మంత్రాన్ని పఠించాడు. అంతేకాదు ఎన్నోసార్లు మనసులోనే అనుకుంటూ ఉన్నాడు. అతనికి కళ్ళు మరలా మూతలు పడుతున్నాయి. మంత్రపఠనం మానలేదు. అంతలోనే ఒక కోయవాడు గండ్రగొడ్డల్ని తీసుకుని వచ్చి సుధాకరుని దగ్గరకు వచ్చాడు. కాళ్ళు చేతులు కదిలేందుకు వీలు లేకుండగా బంధించడం వలన సుధాకరుడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిలబడి ఉన్నాడు. కోయవాడు గొడ్డల్ని పైకెత్తి అతని యొక్క కంఠం మీదకి వంగి గట్టిగా కొట్టాడు. మెడ మీద పడాల్సిన గొడ్డలి అతని మెడ మీదకు పడలేదు, వేరొక కోయవాడి మెడ మీద పడింది. వెంటనే కోయవాళ్ళలో అలజడి రేగింది. సుధాకరుడు కళ్ళు తెరిచి చూశాడు. సుధాకరునికి ఎంతో ఆనందం కలిగింది, అలాగే ఆశ్చర్యము కలిగింది. అనుకోకుండానే అంతలోని ఇంత మార్పు ఎలా జరిగింది అని అక్కడ ఉన్నవారు ఎవ్వరూ ఊహించలేదు. అదే సమయంలో సుధాకరుడు గుర్రం ఎటు నుంచి వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో పెద్ద పెట్టున సకిలిస్తూ వచ్చింది. అందరినీ చిందరవందరగా చల్లాచెదురుగా తరిమికొట్టింది. కోయి వాళ్ళను తన్నింది. గుర్రం వారిని ఏమైనా చేయగలదని భయపడ్డారు కోయవాళ్ళు. ఎక్కడి వారు అక్కడ ఉండకుండగా పారిపోయారు. ఏదో ప్రమాదం ప్రళయంగా వచ్చినప్పుడు కోయగూడెం అంతా హడిలిపోయింది. ఏదో ప్రళయం సంభవిస్తుందని వారు తలచారు. తరువాత సుధాకరుడు బంధించిన కట్లను ఊడదీయగా గుర్రం వద్దకు చేరాడు. గుర్రం మీద ఎక్కి దాన్ని వేగంగా పరిగెత్తించాడు. గుర్రము వేగంగా పరిగెడుతుంది. అలా వేగంగా పరిగెత్తి కొంత దూరం వెళ్ళేసరికి ఒక అందమైన సరస్సు పండు వెన్నెల కాంతివంతంగా ప్రకాశిస్తున్నది. అది కొండజాతి వాళ్ళు కోయవాళ్ళు తిరిగే ప్రదేశం కాదని సుధాకరుడు అయితే గ్రహించగలిగాడు. సుధాకరుడు అక్కడ గుర్రమును దిగి గుర్రముకు నీరుని పట్టించాడు. తను భయం లేకుండగా ఆ వెన్నెల్లో అక్కడున్న పచ్చిక మీద గుర్రమును వదిలాడు. తర్వాత సరస్సు ఉన్న ఫలవృక్షాల నుండి కొన్ని తుంచుకుని తిన్నాడు. అక్కడనే పూల పందిరి దగ్గర ఒక వేదిక ఉన్నది. దాని మీద నిద్రించాడు. బాగా అలసిపోవటం వల్ల పడుకున్న వెంటనే నిద్ర పట్టేసింది. తర్వాత అతను నిద్ర లేచేసరికి తెల్లవారిపోయింది. సూర్యుడు ఎదురయ్యాడు. చుట్టూ చూశాడు సుధాకరుడు. అతనికి ఆశ్చర్యమైతే కలిగింది. అతని ప్రక్కనే ఎవరో ఒక రాజదూత ఉన్నాడు. ముందు అతన్ని చూసి కాసేపు కలవరపడ్డాడు. తమ దగ్గరలోనే గూడారాలు వేసి ఉన్నాయి. రాజభటులు కోలాహలంగా కూడా తిరుగుతున్నారు. అంతలో ఒక సేవకుడు వచ్చి సుధాకరునకు నమస్కరించాడు. జయము జయము ప్రభువులకు అన్నాడు. తమకు ఇప్పుడు ఇలాపురేదేశుడు అయిన జయసేన మహారాజు కుమారులు విక్రమార్క భూపాల యువరాజు గారి ఆశ్రయమునందు ఉన్నారు తమరిప్పుడు అని పూర్తిగా వివరంగా అంతా చెప్పాడు. ఇలాపురం అనగానే మనసులో ఆనందపడ్డాడు సుధాకరుడు. వెంటనే భటుణ్ణి ఇలాగా ప్రశ్నించాడు. ఇది ఏ పురమని అన్నారు అని అడిగాడు. చెప్పానుగా రాజా, ఇలాపురం అని అన్నాడు. మా ప్రభువులు వేటకే వచ్చినప్పుడల్లా ఇక్కడనే బస చేస్తుంటారు. రాత్రి వచ్చిన మేము మా పద్ధతిని అనుసరించి ఎప్పటిలాగే ఇక్కడనే గుడారాలు వేసుకున్నాము. ఇది మా మజిలీ స్థలం అన్నాడు రాజభటుడు. గుడారాలు వేస్తున్న సందర్భంలో మా యువరాజు వారి నిద్రలో మునిగి ఉన్న మిమ్మల్ని చూసి జాలిపడ్డారు. అంటే మేము అక్కడ గుడారాలు వేస్తున్నాము
అదే సమయంలో మిమ్మల్ని మా యువరాజు వారు చూశారు, ఆయన జాలిపడ్డారు అని చెప్పాడు భటుడు. సుఖనిద్రలో ఉన్నవారిని మేలుకొల్పడం మంచిది కాదు. ఆయన మిమ్మల్ని అయితే నిద్ర లేపనివ్వలేదు. వారి వద్దకు తమరిని తీసుకురమ్మని మాకు అనుజ్ఞనిచ్చి వెళ్ళిపోయారు మా యువరాజావారు. ముందుగా తమరికి ఉపచార్యాలు చేసిన తర్వాత తన వద్దకు తీసుకురమ్మన్నారు. సేవకుల ద్వారా ఉపచార్యాలు అందుకుని తదనంతరము సుధాకరుడు లేచి భటుల వెంట వెళ్ళి యువరాజావారిని కలుసుకున్నాడు. నా పేరు సుధాకరుడు అని సుధాకరుడు తమ యొక్క వివరాలను చెబుతూ విక్రమార్కుని రాజావారికి పరిచయం చేసుకుంటున్నాడు. తమ పేరు విక్రమార్కుడని మాకు ముందుగానే తెలిసింది అని నమస్కరించాడు సుధాకరుడు. మీరెవరు? మీ రాక కారణం ఏమిటి? వివరించి చెప్పమని యువరాజు విక్రమార్కుణ్ణి ప్రశ్నించాడు. సుధాకరుడు జరిగిందంతా మొత్తం వివరంగా వివరించాడు యువరాజా వారికి. అతను చెబుతున్న కథనంతా వింటున్న సమయంలో విక్రమార్కుల్లో కోపము అగ్నిజ్వాలల్లాగా విజృంభించాయి. విక్రమార్కుడు అసలు సుధాకరుడికి సహాయం చేస్తాడా చేయడా తెలుసుకోవాలంటే రేపటి వరకు వేచి ఉండవలసిందే. విన్నారు కదండి. అపూర్వ చింతామణి కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ కూడా చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జయ గురుదత్త ఎస్విఎస్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.